హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీల్లో 4687 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారండి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఇక డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి న్యూస్ ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీల్లో 4687 ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారండి. మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6000కు పైగా మినీ అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయండి. అందులో 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరించనున్నారనమాట. ఈ ఉన్నతీకరించిన తర్వాత అందులో ఖాళీగా ఏర్పడేటటువంటి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు మొత్తం 4687 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలని జిల్లాల వారీగా భర్తీ చేస్తారండి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలు చూసుకుంటే తొలి విడతగా 4687 కేంద్రాల ఉన్నతీకరణ, వారం రోజుల్లో ఉత్తర్వులు, వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం, మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం పచ్చ జెండా అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు ఆమోద ముద్ర వేసింది. అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయినటువంటి మినీ అంగన్వాడీల ఉన్నతీకరణకు మంగళవారం నిర్వహించినటువంటి మంత్రివర్గ సమావేశంలో పచ్చజెండా ఊపింది. దీని అమలుకు వారంలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆగస్టు 1 నాటికి ఉన్నతీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట అంగన్వాడీ సహాయకుల నియామకము చేపట్టనున్నారు. సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఏవైతే మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో ఆ మినీ అంగన్వాడీ కేంద్రాల్లో కేవలం మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు మాత్రమే ఉంటాయండి. మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు మాత్రమే ఉంటాయి. హెల్పర్ పోస్టులు అయితే ఉండవు అనమాట. కాబట్టి మొత్తం 6000కు పైగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 6497 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. ఈ 6497 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 10వ తరగతి పాస్ అయినటువంటి మినీ అంగన్వాడీ టీచర్లు వచ్చేస్తున్నాను 4687 మంది ఉన్నారనమాట. ఎవరైతే 10వ తరగతి పాస్ అయినటువంటి మినీ అంగన్వాడీ టీచర్లు ఉంటారో ఆ 4687 కేంద్రాలని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరిస్తారనమాట. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరించి వారికి వచ్చేసి జీతం కూడా పెంచడం అయితే జరుగుతుందన్నమాట. 10వ తరగతి పాస్ అయినటువంటి వారికి ప్రస్తుతానికి వచ్చేసి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మినీ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి వారికి 7000 అయితే జీతం అయితే ఉంటుందన్నమాట. వాటిని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చిన తర్వాత అందులో పనిచేసేటటువంటి వాళ్ళకి 11,500గా జీతం అయితే పెరుగుతుందని మెయిన్ అంగన్వాడీ టీచర్లు, ఎందుకంటే 10వ తరగతి అర్హత కలిగి ఉంటుంది కాబట్టి. 10వ తరగతి అర్హత లేనటువంటి వారికి మాత్రం 7,000 జీతం ఉంటుంది. ఆ అంగన్వాడీ కేంద్రాలు అదే పద్ధతిలోనే మినీ అంగన్వాడీ కేంద్రాలుగానే కొనసాగుతాయన్నమాట. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు మీరు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్రంలోని 6497 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఉండేది వచ్చేసి 4687. తొలి విడతగా వీటిని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చనున్నారు. దీంతో వీరి నెలవారీ వేతనం
7,000 నుంచి 11,500 రూపాయలకు పెరగనుంది. తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి 25 కోట్ల అదనపు భారం పడనుంది. మిగతా 1810 కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు 10వ తరగతి ఉత్తీర్ణత లేనందున ఏడాదిలోపు 10వ తరగతి పాస్ కావాలనే నిబంధన పెట్టారు. ఆలోపు ఉత్తీర్ణులైన వారికి మెయిన్ హోదా కల్పిస్తారు. కాలేకపోతే మినీ అంగన్వాడీ కార్యకర్తగానే కొనసాగుతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 4,687 అంగన్వాడీల ఉన్నతీకరణకు ఉత్తర్వులు వెలువడగానే అక్కడ సహాయకుల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. అనంతరం కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. సహాయకులకు నెలకు 7,000 వేతనంగా అందనుంది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేస్తారండి. ఏవైతే మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయో ఆ మినీ అంగన్వాడీ కేంద్రాలు టోటల్గా 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తారనమాట. అంటే వాళ్ళల్లో ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 10వ తరగతి పాస్ అయినటువంటి వారు 4,687 మంది అయితే ఉన్నారనమాట. ఆ 10వ తరగతి పాస్ అయినటువంటి వారు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తారు. వీరికి జీతం కూడా 7,000 నుంచి 11,500 వరకు చేస్తారనమాట. అంటే వాళ్ళు అంగన్వాడీ టీచర్గా పనిచేయాల్సిందైతే ఉంటుంది. తర్వాత ఈ 4,687 అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టులు అయితే అవసరం ఉంటాయన్నమాట. ఆ హెల్పర్ పోస్టులు అనేది భర్తీ కోసం జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లను అయితే విడుదల చేస్తారండి. ఈ ఉద్యోగాలకి అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి 7th క్లాస్ పాస్ అయినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా క్వాలిఫికేషన్స్ పెంచి 10వ తరగతి పెడతారా లేదా 7వ తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. మామూలుగా ప్రస్తుతానికి ఎదిగిన 7వ తరగతి అర్హత కలిగినటువంటి వారు హెల్పర్ పోస్టులకి మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఒకవేళ క్వాలిఫికేషన్ పెంచినట్లయితే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడైతే ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ఖాళీ పోస్టులు ఉంటుందో ఆ ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ మహిళలు కూడా మ్యారేజ్ అయినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. నోటిఫికేషన్స్ని విడుదల చేసిన తర్వాత మీరున్నటువంటి ప్రాంతంలో మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయా లేదా అనే వివరాలు తెలియాలంటే మీరు మీ యొక్క గ్రామ సచివాలయ పరిధిలోకి వెళ్ళి కనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అప్పుడు మీరు వెళ్ళి కనుక్కోండి. మీకు అర్హత ఉంటే కన్నా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఏ కేటగిరీ అభ్యర్థులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే సమాచారం అంతా తెలుసుకొని తద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక ఈ ఉద్యోగాల భర్తీ అంతా కూడా సెప్టెంబర్ చివరి నాటికి కంప్లీట్ అవుతుందండి. ఆగస్టు నాటికి ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తారు. ఆ తర్వాత ఈ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల కోసం ఆగస్టు చివరి నాటికల్లా నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సెప్టెంబర్ చివరి నాటికి ఈ అంగన్వాడీ హెల్పర్ పోస్టులను కూడా భర్తీ చేస్తారు. 4,687 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.